నా పేరు కొర్రసాగర్, సత్తితండ గ్రామ పంచాయతీ, మంచాల మండల్, రంగారెడ్డి జిల్లా. నేను బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థిని. ఈ కాంగ్రెస్ పార్టీ నేను ఈ పార్టీలో చేరి ఇలా 10 ఏళ్ల సంది యూత్లో పనిచేస్తున్నాను. ఈ ఊరి సమస్యల గురించి నేను అధికారంలో ఉన్నా లేకున్నా కానీ ఈ ఊరికి సీసీ రోడ్లు కానీ, అండర్ డ్రైనేజీలు కానీ, మా గుడి టెంపుల్ కానీ నేను దగ్గరుండి పని చేయించిన. ప్రజెంట్ అయితే నేను ఇంకా గుడి చైర్మన్గానే ఉన్నా. ఇంకా డెవలప్ ఏం కాలేదు, పార్టీ తరఫున అయితే డెవలప్ కాలేదు. మా ఊర్లో ఉన్న సమస్యలను గ్రహించి మా ఊరు పార్టీలకు అతీతంగా మా ఊరు పెద్ద మనుషులు కానీ గ్రామ పెద్దలు కానీ నన్ను ఎన్నుకొని బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా భారీ మెజార్టీతో గెలిపించాలని చాలామంది ఎదురు చూస్తారు. అదేవిధంగా నేను గెలిచిన తొందరలోనే ఈ ఊర్లో ఉన్న జీపీ బిల్డింగ్ లేదు, ఈ బిల్డింగ్ను నిర్మిస్తాను. తర్వాత డ్వాక్రా బిల్డింగు, తర్వాత గుడికు సీసీ రోడ్లు, డ్రైనేజీలు, ఈ ప్రతి ఒక్క సమస్యలు ఉన్నాయి ఊర్లో. ఇప్పుడు నేనైతేనే కరెక్ట్ అని చెప్పేసి పార్టీలకు అతీతంగా కాంగ్రెస్ పార్టీ కానీ వేరే పార్టీలో కానీ అందరు నన్ను ఎన్నుకున్నారు. నేను ఇప్పుడు గెలిచిన తర్వాతనే ఈ వాటర్ సమస్య ఉన్నది ఊర్లో, ఈ సమస్యను నేను తక్షణమే పరిష్కరిస్తాను. తర్వాత ఉన్న సమస్యలన్నీ ఇప్పుడు మా దృష్టికి ఉన్నాయి, చాలా ఉన్నాయి, ఇవి నేను నెరవేరుస్తారని. అదేవిధంగా గ్రామంలో ఉన్న ప్రతి వార్డులో ఉన్న సీసీ రోడ్లు మరియు డ్రైనేజీల సమస్యలు పరిష్కరిస్తాను. మన ఊర్లో పాత ప్రభుత్వ పాఠశాలను తిరిగి ప్రారంభిస్తాం. మన గ్రామ పంచాయతీ కొత్త బస్టాప్ని నిర్మిస్తాం. మన గ్రామంలో గ్రంథాలయం నిర్మిస్తాం మరియు తక్షణమే వార్డు ప్రత్యేకను ప్రారంభిస్తాం. మన గ్రామ పంచాయతీ తరఫున ప్రతి సంవత్సరం ఉత్తమ రైతు అవార్డును ప్రకటిస్తాం. మన గ్రామంలో ఉన్న ప్రతి యువకులను ఉపాధి కల్పనకు కల్పించేందుకు ఉద్యోగం నిర్మిస్తాం. మన గ్రామాన్ని పిహెచ్సి ప్రైమరీ హెల్త్ సెంటర్ను మరియు విద్యార్థుల కోసం క్రీడా మైదానాన్ని ప్రభుత్వం సహాయంతో సాధిస్తాం. గ్రామ పంచాయతీ భూమిలో కొత్త భవనం నిర్మిస్తాం. 8వ వార్డులో అంబోతండ నుంచి సత్యంతండకు వచ్చే పైప్ లైన్లు సొంత నిధులతో నిర్మిస్తాం. ఆంజనేయ స్వామి గుడికి నిర్మాణం సగం వరకు కట్టించాను. మిగతా పనులు పూర్తి బాధ్యతగా నేను తీసుకొని కట్టిస్తాను. మెయిన్ రోడ్ నుంచి సీసీ రోడ్ వేస్తాం. ఇంకా ఓపెన్ జిమ్ కానీ తర్వాత చాలా ఉన్నాయి, ఇంకా సమస్యలు ఉన్నాయి. అవి నేను గెలిచిన త్వరలోనే నిర్మిస్తాం. వచ్చేది మళ్ళీ మన బీఆర్ఎస్ ప్రభుత్వమే కాబట్టి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన పనులను ఎవరు పట్టించుకోవట్లేరు. ఎందుకంటే మా ఊర్లో చాలా సమస్యలు ఉన్నాయి, అది బీఆర్ఎస్తోనే సాధ్యమని చెప్పేసి ప్రతి ఒక్కరు ఇప్పుడు 80% మంది మాకు సపోర్ట్గా ఉన్నారు. ఖచ్చితంగా గెలుస్తాం. నాకు వచ్చిన గుర్తు ఉంగరం గుర్తు, అది ఫస్ట్ సీరియల్ నెంబర్ 1లోనే ఉంటుంది. మీ అమూల్యమైన ఓటేసి నేను గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.